మన ఎట్ల వెల్లడిపరుస్తూ ఆయనే మనలను దర్శించేటువంటి వానిగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన మనలను దర్శించేటువంటి సమయం ఒకటి ఉంది. ఆయన మనల్ని దర్శిస్తాడు. ఆ దర్శించేటువంటి సమయాన్ని గురించి మనం నేర్చుకోవాల్సిన వారిగా ఉంటూ ఉన్నాం. కాబట్టి మనము దేవుడు మనల్ని ఎలా దర్శిస్తాడు, దేవుడు దర్శించేటువంటి సమయంలో మనం ఏం చేస్తుంటాము, ఆయన దర్శించేటువంటి విధానాన్ని ఎలా కనుగొనగలుగుతాము అనేటువంటి విషయాలను గురించి మనము ఈ ఆరాధనలో ధ్యానం చేసుకుందాం. మొదటిగా లూకాసు వార్తలో నుంచి ప్రభువారు యెరూషలేము యొక్క పట్టణాన్ని చూసి దాని విషయమై ఏడ్చి ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి ఆ వచనాన్ని మనం చూద్దాం. చూడండి, 18వ అధ్యాయము 41వ వచనం నుంచి మనం చూస్తే, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని నా ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటేవి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి నిన్ను ప్రక్కలకు అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలవనీయకుండా నీయని దినములు వచ్చినని చెప్పాను. మన యొక్క మూలమైనటువంటి మాటలు ఏంటంటే 42, 43 వచనాలు మాత్రమే. నీవు ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలిసి కొనిన ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి. కాబట్టి ప్రభువు నిన్ను దర్శించేటువంటి కాలము పలుమార్లు ఆయన దర్శిస్తూ ఉంటాడు, మనల్ని దర్శిస్తాడు. కానీ ఆయన మనల్ని దర్శిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనము ఎరుగినటువంటి స్థితిలో మనం ఉంటా ఉన్నాం. ఎందుకని మనం ఆ స్థితిలో ఉంటున్నాము అంటే, వాక్య ప్రకారము ఏమని రాయబడి ఉంది చెప్పండి. ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగ చేయబడి ఉన్నవి. నువ్వు గ్రహించలేనటువంటి ఆ మరుగు చేయబడినటువంటి స్థితిలో నువ్వు ఉంటున్నావు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఆయన ఎందుకు దర్శిస్తాడు, ఎప్పుడు దర్శిస్తాడు, ఏ విషయాలను బట్టి దర్శిస్తాడు అనేది మనం తర్వాత మనం చూద్దాం. కానీ దేవుడు నిన్ను దర్శించేటువంటి ఒక సమయం ఉన్నది. అది ఆ సమయము వచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు, ఆ దర్శనాన్ని గ్రహించలేనటువంటి స్థితిలో దేవుడు వచ్చాడు, ఆయన నాతోటి మాట్లాడుతున్నాడు, ఆయన నా దగ్గరే నిలిచి ఉన్నాడు అనేటువంటి విషయాలు గ్రహించలేనటువంటి స్థితిలో మనమున్నాము. ఇక్కడ వాక్యంలో అయితే ఎవరున్నారు, యెరూషలేము పట్టణాన్ని చూసి ప్రభువారు ఏడ్చి చెప్తా ఉన్నాడు, నీవు ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు. ఆ విషయాన్ని ప్రభువారు చెప్తా ఉన్నారు. యెరూషలేము పట్టణం వైపు తిరిగి మాట్లాడినటువంటి ఈ మాటలు ఈరోజు ప్రభువారు నీ వైపు చూసి ఈ మాటలు మాట్లాడుతున్నారని మీరు గ్రహించండి. ఏమంటున్నాడు చెప్పండి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకొని ఎడల నీకెంతో మేలు. సమాధాన సంబంధమైనటువంటి సంగతులు, సమాధానాన్ని ఇచ్చేటువంటి సంగతులు నీకు బోధింపబడినప్పుడు నువ్వై తెలుసుకోవటం నీకెంతో మేలు అనే విషయం మనకి కనిపించబడతా ఉంది. కాబట్టి దేవుడు నిన్ను దర్శించేటువంటి దినాన్ని గురించి మనము అర్థం చేసుకోవాలి అనే వాక్యాన్ని మనము తెలుసుకుంటా ఉన్నాం. ఒకసారి ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 1 వచన భాగాన్ని చూస్తే, ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. కాబట్టి ప్రతిదానికి సమయం కలదు. అదేవిధంగా దేవుడు నిన్ను దర్శించడానికి కూడా సమయం కలదా? ఆయన నిన్ను దర్శించడానికి ఒక సమయం ఉంటుందా? తప్పకుండా. ప్రతి ఒక్కరిని దేవుడు ఈ భూలోకంలో మనిషిగా జన్మింపజేసిన ప్రతి ఒక్కరిని దేవుడు దర్శిస్తాడు.
ఆయన ముఖాముఖిగా వారితోటి మాట్లాడతాడు. ఆయన యొక్క స్పర్శ వాళ్ళకు తెలియపరచబడుతుంది. కానీ మనం ఎలా ఉన్నామంట? ఈ వాక్య ప్రకారం చెప్పండి. మనం దాన్ని గ్రహించలేనటువంటి, మరుగు చేయబడినటువంటి స్థితిగతులను మాత్రమే మనం గ్రహించేటువంటి వారిగా ఉన్నామని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుడు నిన్ను దర్శించేటువంటి సమయాన్ని ఎలా కనుగొనాలి, దేవుడు నిన్ను ఎలా దర్శిస్తాడు అనే విషయాన్ని మనం ఒకసారి గమనించటం అనేటువంటిది దేవుని చిత్తమై ఉన్నది. దాని కొరకైనటువంటి చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, రాజ్యరక్షక, నాయన యేసయ్య, ప్రభువా, నీవు మమ్మలను దర్శించేటువంటి సమయము నాయన, మా యొక్క బాధలో, మా యొక్క వేదనలో, మా యొక్క స్థితిగతులను మీరు ఎరిగినటువంటి వారై ఉండి మమ్మల్ని మీరు దర్శించటానికి ప్రభువా నాయన సిద్ధపడినటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. నేడైనను ఈ దినమందైనను సమాధానకర సంబంధమైనటువంటి విషయాలను నీవు కలిగి ఉన్నప్పుడు, నువ్వు నేర్చుకున్నప్పుడు అది నీకెంతో మేలు అనే మాటని ఈ దినము ప్రభువా మాకు మీరు చెబుతున్నట్టుగా మేము ఆలోచిస్తూ ఉన్నాం. సమాధానకరమైనటువంటి, సమాధాన సంబంధమైనటువంటి ఆ వాక్యమును మేము గ్రహించుటకు కృప చూపమని కోరుతూ ఉన్నాం. ప్రభువా, వినుచున్నటువంటి బిడ్డలకు ప్రభువా మీరు మమ్మలను దర్శించేటువంటి సమయం ఏంటి అనే విషయాలు గ్రహించుటకు ప్రభువా మీరు మనసు దయచేయమని కోరుతూ ఉన్నాం. అపవాది యొక్క తంత్రాలను యేసు నామములో బంధించమని కోరుతూ ఉన్నాం. సమస్త మహిమ ఘనత ప్రభువాన్ని మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులరా, దేవుడు నిన్ను దర్శించేటువంటి సమయం ఎప్పుడు దర్శిస్తాడు? ఆయన మనలను దేవుడు నిన్ను ఎప్పుడు దర్శిస్తాడు? ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా దేవుడు తన యొక్క దర్శనాన్ని, తన యొక్క మరి స్పర్శను, కరెక్ట్గానే స్పర్శను, ఆయన నీతోటి ఉన్నాడని, నీ వెంట ఉన్నాడని, నీతో మాట్లాడుతున్నాడని నీకు తెలిసేటువంటి ఒక సమయాన్ని దేవుడు తప్పకుండా కలిగి ఉంటాడు. ఒకసారి దానికి తగినట్టుగా మనం వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి ఏమంటున్నాడు? దేవుడు నిన్ను దర్శించేటువంటి సమయాన్ని గ్రహించాలా. దేవుడు నిన్ను దర్శించేటువంటి సమయాన్ని గ్రహించాలా. మరలా మనం అదే వాక్యాన్ని చూస్తూ ఉన్నాం. చూడండి ఎక్కడ? లూకా సువార్త 19వ అధ్యాయము 41, 42, 43, 44 వచనాల్లో మనము చూస్తూ ఉన్నాము. ఆయన పట్టణమును సమీపించినప్పుడు, ఆయన నిన్ను సమీపించినప్పుడు నిన్ను చూచి నీ విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల, ఆయన నిన్ను దర్శించేటువంటి సమయం అనేటువంటిది, ఆయన నిన్ను దర్శించేటువంటి సమయం అనేటువంటి పరిస్థితి ఎలా మనకి కలుగుతుంది అంటే, సమాధాన సంబంధమైనటువంటి సంగతులను మనము తెలుసుకొనినప్పుడు, సమాధాన సంబంధమైనటువంటి సంగతులు మన యొక్క జీవితానికి ఎంతో అవసరం. దేవుడు మనకు సమాధానాన్ని దయచేసేటువంటి వానిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. నీ కుటుంబ జీవితంలో, నా కుటుంబ జీవితంలో, మనందరి జీవితాల్లో కలుగుతున్నటువంటి రకరకాలైనటువంటి శోధనలు, వేదనలు, వాటిని చూస్తూ మనం ఏం చేస్తున్నామంటే మనంగా కృంగిపోతున్నాం. వాటన్నిటిని ఆలోచించుకోవటం, జరుగుతున్నటువంటి పరిస్థితులన్నిటినీ చూడటం, తర్వాత ఏం చేస్తున్నాం చెప్పండి? మనంగా కృంగిపోతున్నామే. కానీ సమాధాన సంబంధమైనటువంటి ఆ యొక్క మాటలు ఇక్కడ వాక్యంలో చెప్పినటువంటి విధంగా, సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు. ఎందుకనంటే చెప్పండి, ఎందుకనంటే ఇక్కడ మనం చూసినప్పుడు ఏమంటున్నాడు? ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి. సమాధాన సంబంధమైనటువంటి సంగతులు నువ్వు తెలుసుకున్నప్పుడు, సమాధాన సంబంధమైనటువంటి సంగతులు నీ హృదయంలోనికి వచ్చినప్పుడు, దేవుడు నిన్ను దర్శించేటువంటి సమయాన్ని నువ్వు గ్రహించగలుగుతావు, గుర్తుపట్టగలుగుతావు. దేవుడు నీతోటి ఎలా మాట్లాడుతున్నాడు, దేవుని యొక్క స్పర్శ ఏమిటి, ఆయన నిన్ను దర్శించేటువంటి సమయాన్ని, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అనేటువంటి పరిస్థితిని నీవు
గమనించగలుగుతావు. ఎప్పుడంటే చెప్పండి, సమాధాన సంబంధమైనటువంటి సంగతులను నీవు తెలుసుకున్నప్పుడు. కాబట్టి మన జీవితానికి మనకి ఏమి కావాలండి? మనకేం కావాలి చెప్పండి? ఏం కావాలి మనకి? సమాధాన సంబంధమైన సంగతులు. మీరేం చేస్తారు చెప్పండి? ఎదురెదురు పడినప్పుడు ఏం చేస్తారు? బాగున్నారా అంటారు. ఏమంటారు? బాగున్నారా అంటారు. ఆ తర్వాత ఏమంటారు చెప్పండి? ఆ తర్వాత ఏమంటారు చెప్పండి? ఏమంటారు? ఏంటి సంగతులు అంటారు. ఏమంటారు? ఏంటి సంగతులు అంటారా? ఏంటి సమాధానకరమైనటువంటి సంగతులు అంటారా? ఏంటి సంగతులు అంటారు. అప్పుడు ఎదురున్నటువంటి వ్యక్తి ఏమంటారు? నీకు ఈ సంగతి తెలుసా అంటారు. అనగానే వెంటనే మన చెవి ఏమవుతుంది చెప్పండి? ఇంత చెవు కాస్త ఏమైంది? పెద్ద చెవి అయిపోద్ది. ఏంటి ఆ సంగతి అంటాం. ఇంకక్కడి నుంచి ఏం సంగతులు మనసులో పడతాయమ్మా? ఏం సంగతులు? సమాధానము లేని ఏం సంగతులు పడతాయి? సమాధాన సంబంధం కాని సంగతులు మన చెవిలో పడతా ఉంటాయి. సమాధానం కాని సంగతులు మన చెవిలో పడినప్పుడు ఇంకా మనం ఏం చేస్తామంటే కృంగిపోయేటువంటి స్థితిలోనికి దిగజారుతాం. అప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క స్వరాన్ని మనము గ్రహించలేము. ఆయన ఎలా మాట్లాడుతున్నాడు? ఆయన నీ ద్వారము దగ్గరే నిలిచి ఉన్నాడు, ఆయన నీ పక్కనే నిలిచి ఉన్నాడు, నీతోటి మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనము గ్రహించలేమన్నమాట. కాబట్టి ఏమి సంగతులను గురించి మనం నేర్చుకోవాలని ప్రభువారు చెప్తున్నాడు అంటే, నేడైనను ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంతో మేలు. నీకు ఏ విషయాలు మేలు అంటే సమాధానకర సంబంధమైనటువంటి సంగతులు. సమాధానకర సంబంధమైనటువంటి సంగతులు ఏమిటి? దేవుని యొక్క వాక్యమే సమాధానమును దయచేయనది. దేవుని యొక్క వాక్యము వినుట, దేవుని యొక్క వాక్యమునకు సంబంధించినటువంటి సంభాషణ నీవు కొనసాగించుట. కాబట్టి నీ జీవితంలో నువ్వు ఎలాంటి సంగతులను నువ్వు కొనసాగించాలి చెప్పండి? సమాధానకరమైనటువంటి సంగతులను గూర్చినటువంటి విషయాలు నువ్వు వింటూ, వాటిని ధ్యానిస్తూ, వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను దర్శించేటువంటి సమయాన్ని నువ్వు ఊరికే గుర్తుపెట్టగలుగుతావు అనేటువంటి మాట మనం ఈ యొక్క వాక్యం ద్వారా తెలుసుకుంటా ఉన్నాం. తర్వాత మనము ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. చూడండి, అదేంటంటే మన దేవుడు నిన్ను దర్శించేటువంటి సమయం గ్రహించుటకు నీకేం ఉండాలంటే సిద్ధ మనసు ఉండాలి. ఏముండాలి చెప్పండి? సిద్ధ మనసు ఉండాలన్నమాట. దేవుని యొక్క మాటలు గ్రహించుటకు, వినుటకు నీ యొక్క మనసు ఏమవ్వాలా? సిద్ధంగా ఉండాలా. ఒకసారి అది వాక్యం చూడండి, ఎక్కడ ఉంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం అనుకుంటా. చూడండి, పాదములకు సమాధాన స్వార్థ వలనైన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలువబడుడి. కాబట్టి నీ పాదాలకు ఏముండాలి చెప్పండి? సమాధానకరమైనటువంటి మంచి విషయాలు, మంచి సంగతులు, సమాధానకరమైనటువంటి సంగతులు నీ యొక్క హృదయానికి చేరటానికి ఏముండాలంటే చెప్పండి? సమాధాన స్వార్థ వలనైన సిద్ధ మనసును జోడి. కాబట్టి మన యొక్క మనసు సిద్ధంగా ఉండాలా. దేనికోసం సిద్ధంగా ఉండాలమ్మా? దేనికోసం సిద్ధంగా ఉండాలంటే వాక్య ప్రకారం సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసు. సమాధాన సువార్త అనే మాట ఇక్కడ మనం చదివాం కదా. ఈ మాటని మనం అక్కడ వచ్చినతోటి పోల్చి చూద్దాం. సమాధాన సంబంధమైన సంగతులు అంటే ఏమి సంగతులు? సమాధాన సువార్త కొరకైనటువంటి సంగతులు. ఒక కుటుంబంలో సమాధానం లేనటువంటి వారు కనిపిస్తే నువ్వేం చేయాలా చెప్పండి? ఏం చేయాలి చెప్పండి? సమాధానానికి సంబంధించినటువంటి వాక్యాలు నువ్వు అక్కడ బోధించాలా, అంతే కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా ఏమంటారు రాయబడి ఉంది చెప్పండి? సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవుని కుమారులు అనబడతారు. ఎవరు దేవుని కుమారులు? సమాధాన పరిచేటువంటి వారు.
ఇది ఒక వచనాన్ని మరలా కనెక్ట్ చేస్తున్నాను చూడండి ఇంకో వచనంతో. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. కాబట్టి ఇక్కడ ఏమన్నారు చెప్పండి, సమాధాన సంబంధమైనటువంటి సంగతులు అనేటువంటి విషయాలని మనం ఎన్ని రకాలుగా అర్థం చేసుకుంటున్నాం. సమాధాన సంబంధమైనటువంటి సువార్త, సమాధాన సంబంధమైనటువంటి సువార్త సంగతులు. సమాధానాన్ని మీరు సమాధానం లేనటువంటి వారికి సమాధానాన్ని దయచేయటం లేదా సమాధానాన్ని చెప్పటం, సమాధానపరచటం అనేటువంటిది ఏంటంటే చెప్పండి, సమాధాన పరిచేటువంటి వారు దేవుని కుమారులు. దేవుని కుమారులు చేసేటువంటి పని. ఎవరు దేవుని యొక్క ఆత్మను కలిగి ఉంటారో వారు దేవుని యొక్క కుమారులు. సమాధాన పరుచుట అనేటువంటిది దేవుని యొక్క క్రియ అని మనకి కనిపిస్తూ ఉంది. కాబట్టి దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క మాట, దేవుని యొక్క మరి ఆయన నిన్ను సమీపించేటువంటి సమయం, లేకపోతే ఆయన నిన్ను దర్శించేటువంటి సమయాన్ని కలుగునేటువంటి విషయంలో నీ హృదయంలో ఏముండాలా? సమాధానమును గూర్చినటువంటి సమాధాన సంబంధమైనటువంటి సంగతులు నీ హృదయంలో ఉండాలని ఈ యొక్క మొదటి మాట ద్వారా మనము తెలుసుకుంటా ఉన్నాం. రెండవ మాట చూద్దాం. దేవుడు నిన్ను దర్శించేటువంటి సమయం నీకు రక్షణ, విడుదలను తెస్తుంది. దేవుడు నిన్ను దర్శించేటువంటి సమయం వలన మనకు వచ్చేటువంటి లాభం ఏంటి చెప్పండి? మనకేం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది, ఇంకా సమాధానం, విడుదల కలుగుతుంది అనమాట. రక్షణ, విడుదల, ఈ రెండు విషయాలు మనకి దొరుకుతాయి అన్నమాట దేవుడు దర్శించినప్పుడు. చెప్పగలుగుతారా ఏదన్నా ఒక ఉదాహరణ బైబిల్లో ఈ రెండు విషయాలు ఒకేసారి జరిగినటువంటి వారు చెప్పగలుగుతారా? నిర్గమాకాండంలోకి వద్దాం. 3వ అధ్యాయం, నిర్గమాకాండం 3వ అధ్యాయం. ఏముంది అక్కడ? 7-8 వచనాలు చూస్తే, మరియు యెహోవా ఇట్లనేను. ఇది సందర్భం ఎక్కడంటే మోషే గొర్రెలను కాస్తాడు తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడ పొద ఒకటి కనిపించింది, మండుతూ ఉన్నటువంటి పొద. ఆ పొదను చూస్తే వింతగా అనిపించింది. ఎందుకని? పొదేమో మండుతుంది కానీ అది కాలిపోట్ల. ఇదేందో వింతగా ఉందని అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు మోషేతోటి మాట్లాడి, ఇది పరిశుద్ధ స్థలం, నీ చెప్పులు విడిచి లోపలికి రమ్మన్నప్పుడు అక్కడ దేవుడు మోషేతోటి మాట్లాడుతూ ఉన్నటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఏమంటున్నాడండి? మరియు యెహోవా ఇట్లనేను. యెహోవా ఇలా అంటా ఉన్నాడు. ఏమంటున్నాడు చెప్పండి? నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసై ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివీయులకు, యోబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. కాబట్టి ఇక్కడ దేవుడు నిన్ను దర్శించేటువంటి సమయం, దేవుడు మోషేను దర్శించేటువంటి సమయంలో కలిగినటువంటి విషయాలు ఏంటి అంటే రక్షణ, తర్వాత ఏం కనిపిస్తుంది? విడుదల. రక్షణ, విడుదల. కాబట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను రక్షించి, దేవుడు తన ప్రజలను అక్కడి నుంచి విడుదల కలిగించడానికి దేవుడు ఏం చేశాడు? మోషేను దర్శించినటువంటి వానిగా చూస్తా ఉన్నాం. దేవుడు నిన్ను దర్శించేటువంటి సమయాన్ని నువ్వు కనుగొన్నప్పుడు, దేవుడు నిన్ను దర్శించేటువంటి సమయాన్ని నువ్వు వెతికినప్పుడు, దేవుడు నిన్ను దర్శించినప్పుడు నీకు కలిగేటువంటి విషయాలు ఏంటి చెప్పండి? రక్షణ, విడుదల అనేటువంటి మాట మనము చూస్తా ఉన్నాం. ప్రియులరా, ఆయన మనకు రక్షణ దయచేసేటువంటి వానిగా, విడుదల దయచేసేటువంటి వానిగా ఆయన ఉన్నాడనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలా. ఇక్కడ ఏమేమి గమనిస్తున్నాం? ఎందుకు దేవుడు వారిని విడిపించాలనుకున్నాడు? ఎందుకు వారిని ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి విడిపించాలనుకున్నాడు చెప్పండి? ఎందుకు అనుకున్నాడు చెప్పండి? 7వ వచనంలో చూస్తా ఉన్నాం. ఏం కనిపిస్తుందంట? దేవుడికి ఏం కనిపిస్తుంది? తమ్మును కష్టపెట్టు వారిని బట్టి
వారు పెట్టిన మొర వింటిని. దేవుడు ఏం విన్నాడంట? వారు పెట్టిన మొర విన్నాడు. కాబట్టి దేవుడు నిన్ను దర్శించాలి అంటే మనం కూడా ఏం చేయాలమ్మా? మొర పెట్టాలి. మన పరిస్థితులన్నిటిని ఎదురుగా పెట్టుకొని వీటిని దేవుడు మాత్రమే ఏం చేయగలడు అని నువ్వు అనుకుంటా నీ పాటికి నువ్వు పోతా ఉంటే దేవుడు నీ మొర వినలేడు. నీ యొక్క పరిస్థితులను ఆయన గమనించలేడు. అంటే దేవుడు ఒక యంత్రం అంటే కాదు. ఆయన నీ యొక్క పరిస్థితుల్ని అలా చూస్తూ ఉంటాడు. ఎప్పటి వరకు చూస్తాడమ్మా? ఎప్పటి వరకు చూస్తాడు చెప్పండి? నువ్వు మొర పెట్టే వరకు. సరే, దేవుడు ఆకాశంలో నుంచి నువ్వు బాధపడుతున్న పరిస్థితిని చూస్తున్నాడు. చూసినప్పుడు ఆయన వెంటనే నీకు సహాయం చేయకుండా వాళ్ళు మొర పెడితే నేను విని వాళ్ళని అక్కడి నుంచి విడిపించాలని అనుకుంటున్నాను అన్నాడు కదా. అలా అనుకోకుండానే దేవుడు వాళ్ళని విడిపించలేడా? ఐగుప్తు దేశంలో 10 సూచక్రియలను చేయగలిగినటువంటి దేవుడు వాళ్ళని ఉన్నట్టుగా మోషే యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే మోషే తోటి సంబంధం లేకుండా ఇశ్రాయేలుని బయటికి విడుదల చేయలేడా? చేయగలుగుతాడు. కానీ దేవుడే చేశాడనేటువంటి విషయాన్ని గ్రహించలేరు. అర్థమైందా? దేవుడే ఈ కార్యాన్ని మా కోసం చేశాడు అనేటువంటి ఆలోచన మనుషులకి రాదన్నమాట. రానే రాదు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మోషేని వాళ్ళ దగ్గరికి పంపించి మోషే ద్వారా వాళ్ళని ఎందుకని బయటికి తీసుకొచ్చాడు అంటే, వాళ్ళు పెట్టినటువంటి మొర విన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? వాళ్ళ కొరకు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ వ్యక్తి ఐగుప్తు దేశం వెళ్ళి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి మరి ఇశ్రాయేలీలందరినీ విడిపించేటువంటి క్రమంలో ఫరో గురించి మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫరో అప్పట్లో ఉన్నటువంటి భూభాగం అంతటికి రాజు అనమాట. భూభాగం అంటే ఈ యొక్క భూలోకంలో ఉన్నటువంటి సకల దేశాలు ఆ రాజులకి కూడా పైన ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. అంటే ఎక్కువ హోదా, ఎక్కువ ఆస్తిపాస్తులు, ఎక్కువ మరి బలాఢ్యము కలిగినటువంటి వానిగా మనం ఫరోను చూస్తూ ఉన్నాం. అందుకే అక్కడికి వెళ్ళినప్పుడు, మోషే వెళ్ళినప్పుడు మోషే చేసినటువంటి సూచక్రియలను ఇవన్నీ చూడక ముందే ఈ దేవుడైనటువంటి యెహోవా వీళ్ళందరినీ కూడా విడిపించమని చెప్తున్నాడంటే అప్పుడు ఫరో ఏమంటాడు? యెహోవా ఎవడో నాకు తెలియదు అంటాడు. యెహోవా ఎవడో నాకు తెలియదు అంటాడు. యెహోవా ఎవడో నీకు తెలియదు కాబట్టి దేవుడు ఏం చేయాలి? ఇప్పుడు ఫరోకి యెహోవా ఎవరో అర్థమయ్యేటట్టు చేయాలి. కాబట్టి దేవుడు మోషేను ఉపయోగించుకొని మోషే ద్వారా గొప్ప కార్యాలను ఐగుప్తు దేశంలో జరిగించినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలు ప్రజలను దర్శించడానికి ఏం చేశాడు? తన దాసుడైనటువంటి మోషేను వారి దగ్గరికి పంపి అతని ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు విడుదల, రక్షణ అనేటువంటిది దయచేసినటువంటి వానిగా మనము చూస్తూ ఉన్నాం. 106వ కీర్తనలో ఒక మాట చదువుదాం చూడండి. 106వ కీర్తన 106వ కీర్తన మనము 3 నుంచి చూస్తే, న్యాయమును అనుసరించువారు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకునేవారు ధన్యులు. ఈ వచనాలు మీరు కొద్దిగా ఆలోచనాపూర్వకంగా చదివితే అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఏమంటున్నాడమ్మా? న్యాయమును అనుసరించేవారు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకునేవారు ధన్యులు. యెహోవా, నీవు ఏర్పరచుకున్న వారి క్షేమము నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు నీ స్వాస్యమైన వారితో కూడికొని ఉన్నట్లు నీ ప్రజల యందు నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నాకు దర్శనమిచ్చి నన్ను రక్షించుము. మా పితరుల వల్లే మేము పాపము చేసితిమి, దోషములు కట్టుకొని భక్తిహీనులమైతిమి. ఐగుప్తులో మా పితరులు నీవు అద్భుతములను గ్రహింపకయుండరి. నీ అద్భుతములను గ్రహింపకయుండరి. నీ కృపా బాహుళ్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకయుండరి. కాబట్టి ఈ యొక్క 106వ కీర్తన మనం గమనిస్తూ ఉన్నప్పుడు
వాళ్ళు ఏం చేశారు అనేటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. వాళ్ళ యొక్క మొరలు దేవుని యొక్క సన్నిధానమును చేరాయి. ఒకటి, దేవుడు వారి యొక్క మొరలు విని వారిని రక్షించాలని, వారికి విడుదల దయచేయాలని మోషేని అక్కడికి పంపించాడు. మోషే ద్వారా వాళ్ళని అక్కడి నుంచి విడిపించాడు. అయినా కానీ ఆ ఇశ్రాయేలీలు ఇన్ని గొప్ప అద్భుత కార్యాలు చేసినప్పటికీ కూడా వారిలో ఇశ్రాయేలు అయినటువంటి వారిలో కొంతమంది ఆయన నామాన్ని గ్రహించినటువంటి వారిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, దేవుని యొక్క కృపా బాహుళ్యము జ్ఞాపకమునకు తెచ్చుకొనక యుండిరి. వాళ్ళు ఏం చేశారంట? దేవుడు చేసినటువంటి కృపా బాహుళ్యమును జ్ఞాపకమునకు తెచ్చుకోలేదు. దేవుడు మన జీవితాల్లో కూడా గొప్ప గొప్ప కార్యాలు మనకు చేస్తూ ఉన్నాడు. ఆయన చేసినటువంటి కార్యాలను మనం కేవలం చూస్తూ వెళ్తున్నామే కానీ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదని నేను చెప్పగలుగుతా ఉన్నాను. అందరూ అంటే అందరు కాకపోవచ్చు, కానీ చాలామంది దేవుడు చేసిన మేళ్లను ఇటువైపు దేవుడు మేలు చేస్తే దాన్ని ఇలా పట్టుకొని తీసుకుంటున్నారే కానీ వాళ్ళు దేవుని నామాన్ని స్తుతించట్లేదు. కాబట్టి ఇశ్రాయేలీలకు కలిగించినటువంటి విడుదల నీకు నాకు ఆయన ఇస్తాడు. ఇశ్రాయేలీలకు కలిగించినటువంటి విడుదల, ఆయన నిన్ను దర్శించేటువంటి సమయంలో నీకు రక్షణ విడుదల కలుగుతుంది. ఇశ్రాయేలీలకు కలిగింది. ఆయన నీకును నాకును అదే రక్షణ, అదే విడుదల మన యొక్క జీవితంలో ఉండే ప్రతి పరిస్థితి నుంచి ఆయన కలిగించగలుగుతాడు. మనం కృతజ్ఞత చూపేటువంటి వారిగా ఉండాలని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. మూడో విషయం, దేవుడు నిన్ను దర్శించేటువంటి సమయం నీకు సరిదిద్దేటువంటి విషయంగాను, తీర్పును ప్రకటించేటువంటి విషయంగా కూడా ఉండొచ్చు. అన్ని సుఖాలే కాదు, దేవుడు దర్శించేటువంటి విషయాలు అన్ని సుఖాలే కాదు, ఇంకొక ప్రత్యేకమైనటువంటి విషయం మనకు కనిపిస్తూ ఉంది. ఏంటి ఆ విషయం? దేవుడు నిన్ను సరిదిద్దటానికి, దేవుడు నిన్ను బలపరచటానికి, బాగు చేయడానికి, కొన్ని సందర్భాల్లో తీర్పుని కూడా ప్రకటించడానికి దేవుడు ఏం చేస్తాడు? ఆయన నిన్ను దర్శిస్తాడు. కాబట్టి దేవుడు నిన్ను దర్శించేటువంటి సమయాన్ని మనం గ్రహించినప్పుడు జాగ్రత్తగా మనం దాని గురించి ఆలోచించాలి. సమూయేలు ప్రవక్త ఆయన ఎవరి దగ్గరికి వెళ్తే మొదట వాళ్ళు ఎవరి దగ్గరికి అయితే వెళ్తున్నాడో ఆ ఇంట్లో వాళ్ళు సమూయేలు ప్రవక్తను చూసి ఏమనేవాళ్ళు చెప్పండి? ఏమనేవాళ్ళు? అయ్యా సమాధానంగానే వస్తున్నావా? ఏమనేవాళ్ళు? సమాధానంగానే వస్తున్నావా? కాబట్టి ఆ రోజుల్లో సమూయేలు ప్రవక్త జీవించినటువంటి రోజుల్లో సమూయేలు ప్రవక్త అనేటువంటి ఆయన కేవలం ఆశీర్వాదం కొరకే కాదు, ఆయన శపించి ఆయన ఏమైనా చేయగలడు. అలాంటి శక్తిమంతుడు దేవుడు ఆ విధంగా వాడుకున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సమూయేలుని ఏమడిగేవాళ్ళు అంటే, నువ్వు సమాధానంగానే వస్తున్నావా అనే విషయాలు అడుగుతూ వచ్చాడు. సౌలుతోటి అలా అన్నప్పుడు, సౌలుతోటి మాట్లాడేటప్పుడు ఎక్కడ సమాధానం? దేవుని యొక్క మాట వింటే కదా. దేవుని యొక్క చిత్త ప్రకారం చేయకుండా సమాధానం ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి పరిస్థితి కూడా మనం ఒకసారి వాక్యంలో చూడగలుగుతాం. చూడండి, మనం ఇప్పుడు చూస్తూ ఉన్నటువంటి విషయాన్ని ఆదికాండంలో నుంచి చూద్దాం. ఆదికాండంలో 18వ అధ్యాయం దగ్గర నుంచి చూద్దాం. ఆదికాండము 18వ అధ్యాయం ఏముందమ్మా? 18వ అధ్యాయంలో ఏముంది చెప్పండి? దేవుడు సొదొమ గొమొర్రా పట్టణం మీద తీర్పుని ప్రకటించడానికి ఆయన తన దూతలతోటి దిగి వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తాం. దిగి వచ్చిన తర్వాత సొదొమ గొమొర్రా వైపు తన దూతలను పంపినప్పుడు అక్కడ నిలిచి ఉన్నటువంటి దేవునితోటి అబ్రహాము మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, అబ్రహాము యొక్క మనసులో ఏముంది? అబ్రహాం మనసులో ఏముందంటే ఒకటే ఉంది మనసులో. అక్కడ ఎవరున్నారు? లోతు, తన యొక్క భార్య, బిడ్డలు ఆ దేశంలో ఉన్నారు. ఆ దేశంలో తన యొక్క భార్య బిడ్డలు, లోతు తన యొక్క భార్య బిడ్డలను గమనిస్తూ దేవునితోటి మాట్లాడుతూ ఉన్నటువంటి విషయాలను మనం చూస్తూ ఉన్నాం. అయ్యా, అక్కడ 50 మంది ఉంటే వాళ్ళని తప్పిస్తావా? నీ యందు భయభక్తులు కలిగినటువంటి వారిలో 50 మంది ఉంటే వాళ్ళని తప్పిస్తావా అని అడుగుతూ వచ్చి మనం ఏ వచనం దగ్గరికి వచ్చాము అంటే 32వ వచనం చూస్తే, అతడు ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడేదను,
ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అయినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయక ఉండెదను. యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను. ఇక్కడ తక్కువ మొత్తంలో దేవుడు శాపం రాకుండా, దేవుడు నాశనం చేయకుండా ఉండటానికి తక్కువ మొత్తంలో ఎంతమంది ఉండాలని, ఎంతమంది ఉంటే దాని మీదకి నాశనం తీసుకురాని అంటున్నారు చెప్పండి? 10 మంది. 10 మంది. ఏ దేశంలో అయితే కనీసం 10 మంది క్రైస్తవులు కూడా ఉండరో అది బీడు భూమిగాను, నాశనమైనటువంటి భూమిగాను మారిపోతుంది. ఈ విషయాన్ని మనం గమనించాలి. మీకు తెలియదండి, లిబియా దేశం భయంకరమైనటువంటి దేశం. ఆ దేశంలో వాళ్ళు క్రైస్తవులనే కాదు, వాళ్ళ మతాన్ని నమ్మనటువంటి వాళ్ళందరినీ చంపేస్తూ ఉంటారు. అంత దారుణమైన దేశం అంటే ఆ దేశం ఇంకా స్థిరంగా నిలబడి ఉందంటే దాని అర్థం ఏంటి చెప్పండి? అక్కడ 10 మంది కంటే ఎక్కువ మందే క్రైస్తవులు ఉన్నారు అనే అర్థం అనమాట. అంతే కదా? అంతమంది కూడా లేరంటే దేవుడు ఏం చేస్తాడు? ఒకవేళ అంతకంటే తక్కువ మంది ఉన్నారంటే ఏం చేస్తాడని అర్థం? వాళ్ళని అక్కడ నుంచి బయటికి తీసుకొచ్చి ఆ దేశాన్ని ఏం చేస్తాడు? నాశనం చేసేస్తాడు. కాబట్టి తన వారు అనేటువంటి వారు లేనటువంటి పట్టణాన్ని, అంటే మరి ఒకవేళ ఒక దేశంలో క్రైస్తవులే లేరనుకో, ఆ దేశాన్ని నాశనం చేసేస్తాడంటే డైరెక్ట్గా నాశనం చేయడు, ముందు దానికి సువార్త ప్రకటిస్తాడు. దేవుడు ఎప్పుడు అన్యాయంగా ఒక మనిషిని చంపడు. తన చేతులారా మట్టితోటి తన చేతులారా తన యొక్క రూపంలో మనిషిని తయారు చేసుకునేటువంటి దేవుడు ఆయన తనకు తానుగా తన యొక్క రూపంలో చేయబడినటువంటి మనిషిని నాశనం చేయడు. కానీ ఆ మనిషికి ఏం చేస్తాడు చెప్పండి? అవకాశాలు ఇస్తాడు. ఆ మనిషికి 1-2 అవకాశాలు కాదు, చాలాసార్లు అవకాశాలు ఇస్తాడు. ఈ విధంగా మనం చూస్తూ వస్తే ఒక దేశాన్ని గురించి లేకపోతే ఒక పట్టణాన్ని గురించి సువార్త ప్రకటించడానికి ఆ నినివే యోనా ఏం చేస్తాడు చెప్పండి? ఆ నినివే పట్టణస్థుల యొక్క దోషం అనేటువంటిది ఆకాశమునకు వచ్చేసింది పైకి. వాళ్ళ యొక్క దోషం అనేటువంటిది నాకు బాగా ఇదిగా ఉంది, నేను వాళ్ళందరూ నాశనం చేయాలనుకుంటున్నాను, కాబట్టి నువ్వు ముందెళ్ళి ఏం చేస్తావు? ఆ దేశానికి స్వార్థ ప్రకటించమని చెప్తాడు. కాబట్టి ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులను ఒకవేళ దేవుడు వాళ్ళు చేస్తున్నటువంటి పాపక్రియలను బట్టి దాన్ని నాశనం చేయాలి అని దేవుడు అనుకుంటే కూడా ముందేం చేస్తాడంటే దానికి సువార్త ప్రకటిస్తాడు. కాబట్టి ఇక్కడ కూడా ఈ లోతు నివసిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క సొదొమ గొమొర్రా అనేటువంటి పట్టణాలని దేవుడు నాశనం చేయక ముందు దేవుడు ఏం చేస్తున్నాడు? అక్కడ లోతు కుటుంబాన్ని బయటికి తీసుకొస్తున్నాడు. కాబట్టి దేవుడు నిన్ను దర్శించేటువంటి సమయం కేవలం ఆశీర్వాదం మాత్రమే కాదు, కానీ నిన్ను దిద్దటానికి, నీవు చేసినటువంటి తప్పును దిద్దటానికి, లేదా నువ్వు చేసినటువంటి దేవుని దృష్టిలో యథార్థముగా లేనటువంటి పరిస్థితుల నుంచి నువ్వు విడిపింపబడటానికి, దిద్దబడటానికి కూడా దేవుడు ఆయన నిన్ను దర్శించేటువంటి సమయం ఒకటి ఉంటుందని మనం గ్రహించాలా. ఉదాహరణగా ఇంకొకరిని తీసుకుందామా మనం? అపోస్తలుడైనటువంటి పౌలు, సౌలుగా ఉన్నటువంటి పౌలు యూదులందరినీ కూడా, లేదా యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి వారిని చంపటం కోసం లెటర్ తీసుకొని దమస్కునకు వెళ్తా ఉన్నాడు. దమస్కునకు వెళ్తా ఉన్నప్పుడు ఆకాశంలో కలిగినటువంటి దర్శనం వలన ఆయన దిద్దబడ్డాడు. ఆ రోజు ఏం చేయబడ్డాడు? తన యొక్క పాపం అనేటువంటిది గ్రహించాడు. ఏమన్నాడు చెప్పండి? సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని ఒక స్వరం విన్నప్పుడు అప్పుడు ఆ రోజు తన యొక్క జీవితంలో ఒక దిద్దుబాటు అనేటువంటిది పౌలుకి కలిగింది. ప్రియులారా, ఇక్కడ దేవుడు నిన్ను దర్శించేటువంటి సమయాన్ని తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి మనకెంతో ఉంది. అసలు దేవుని యొక్క చిత్తం అనేటువంటిది, దేవుని యొక్క ఉద్దేశాలు అనేటువంటివి అసలు నీలో కనిపించట్లేదు అని నీకు అనిపిస్తాయి. దేవుడు నువ్వు వాక్యం చదువుకోవటం, ప్రార్థన చేసుకోవటం అనేటువంటి విషయాలు మనకు ఎప్పుడైతే సన్నగిల్లుతాయో అప్పుడు ఆటోమేటిక్గా మన యొక్క జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని లేకపోతే దేవుని యొక్క దర్శనాన్ని, ఆయన నిన్ను దర్శించేటువంటి సమయాన్ని మనం గుర్తించలేము. ఆయన నిన్ను ఎప్పుడు దర్శిస్తాడు అంటే నీ హృదయంలో ఆయన యొక్క మాటలు ఉన్నప్పుడు. ఒకసారి దానికి సంబంధించిన వచనంగా మనం ఈ యొక్క వాక్యాన్ని చదువుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో నుంచి మాట చూద్దాం. చూడండి, ఎవడు నా యందు నిలిచి ఉండునో
నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. కాబట్టి మనం వాక్యంలో చూస్తా ఉన్నాం చూడండి, ఆయనకి మనకి వేరుగా మనం ఉన్నప్పుడు ఆయన యొక్క దర్శనాన్ని లేకపోతే ఆయన దర్శించేటువంటి సమయాన్ని మనము కనుగొనలేము. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి విషయాల్లో దేవుడు నిన్ను దర్శించేటువంటి సమయాన్ని మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఆయన నిన్ను దర్శించేటువంటి విషయాన్ని ఆలోచించినప్పుడు అది దీవెనకరంగా ఉండొచ్చు. ఒకవేళ నీ జీవితమే దేవుని దృష్టికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, అంగీకారంగా లేనప్పుడు, పాపంతో నిండినప్పుడు, మరి అపరాధాలతో నిండినప్పుడు ఆయన తన యొక్క దర్శనాన్ని నీ కొరకు దయచేస్తాడు. ఎందుకంటే సరిదిద్దటానికి. ఒకేసారి ఆయన తీర్పు తీసుకురాడు మన మీదకి. ఫస్ట్ ఏం చేస్తాడు చెప్పండి? సరిదిద్దటానికి ప్రయత్నం చేస్తాడు. సరిదిద్దటానికి ప్రయత్నం చేసినప్పుడు నువ్వు గనక దాన్ని అంగీకరించకపోతే ఆ తర్వాత డిస్ట్రక్షన్, నాశనం అనేటువంటిది కనిపిస్తూ ఉంది. కాబట్టి లోతు తడువు చేసినట్టుగా మనం 19వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. 19వ అధ్యాయంలో మొదటి నుంచి మనం 17వ వచనం వరకు చదివినప్పుడు 22వ వచనం వరకు మనం చూసినప్పుడు ఆ వచనాలన్నీ మనకు కనిపిస్తాయి. దాంట్లో ప్రధానంగా మనం 12వ వచనం నుంచి గమనించినప్పుడు అక్కడ మనం చూస్తూ ఉన్నాం చూడండి. 16వ వచనం చూస్తే, అతడు తడువు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికరపడాను. కాబట్టి కనికరపడటం వలన ఆ మనుషులు అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలకు తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి. కాబట్టి అక్కడ ఎంతమంది ఉన్నారండి? లోతు, అతని భార్య, అతని యొక్క కుమార్తెలు మాత్రమే. మొత్తం 4 అన్నమాట. 10 మంది లేరు అక్కడ. దేవుని నామాన్ని విశ్వసించేటువంటి వారు, తనకు భర్తలుగా కావలసినటువంటి వాళ్ళకి ఆ విషయాలు చెప్పి, అయ్యా మీరు కూడా మాతో పాటు వచ్చేసేయండి అంటే వాళ్ళు వినలేదు. కాబట్టి అక్కడ మొత్తం లోతు కుటుంబంలో ఎంతమంది? 4 మాత్రమే. ఆ 4 బయటికి ఆ దేవుని యొక్క దూతలు ఏం చేశారు? ఆ మనుషులు ఏం చేశారు? వాళ్ళనే బయటికి తెచ్చారు. ఆ 4 కోసం ఆ సొదొమ గొమొర అనేటువంటి పట్టణాన్ని నాశనం చేయటం అనేటువంటి విషయంలో తీసుకున్నటువంటి దేవుని యొక్క నిర్ణయం ఏంటి? వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఆ శాపగ్రస్తమైనటువంటి పరిస్థితి నుంచి దేవుడు వారిని విడిపించి, దేవుడు ఏం చేశాడండి? ఆ సొదొమ గొమొర అనేటువంటి పట్టణాన్ని ఆయన నాశనం చేసినటువంటి స్థితి చూస్తూ ఉన్నాం. మీరు వెనక్కి తిరిగి చూడొద్దు అన్నారు, కానీ లోతు భార్య ఏం చేసింది? వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది అనే మాట చూస్తూ ఉన్నాం. ఆ రోజుల్లో అది దేవుని యొక్క కార్యం అలా ఉంది. కానీ ఈ రోజుల్లో దానికి సైంటిఫిక్ రీజన్ మనకు తెలిసింది. ఏంటంటే హిరోషిమా నాగసాకి అనే దాని మీద అమెరికా వాళ్ళు అణుబాంబు వేసినప్పుడు ఆ అణుబాంబు తీవ్రతకి ఎలా మారిపోయినాయి అంటే, అక్కడ ఉన్నటువంటి గోడలు, తర్వాత దూరం నుంచి కొన్ని కిలోమీటర్ల దూరం వరకు ఉన్నటువంటి పరిస్థితులన్నీ ఒక రాతి ఉప్పులాగా మారిపోయినాయి అన్నమాట. ఎలా మారిపోయినాయి? రాతి ఉప్పులాగా మారిపోయినాయి. ఆ రాతి ఉప్పులాగా మారిపోయిన పరిస్థితులను వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ వచ్చినప్పుడు శాస్త్రవేత్తలు సొదొమ గొమొరలో కూడా దేవుడు ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చాడంటే, అణుబాంబు వేసినటువంటి పరిస్థితులు లాంటియే దేవుడు ఆ రోజు తీసుకొచ్చాడు. దేవుడికి అణుబాంబు కావాల్సిన అవసరం లేదు. ఆయన అణుబాంబును ఉపయోగించాలంటే ఆయన ఏం వాడుకుంటాడు చెప్పండి? ఆయన ఏం వాడుకుంటాడు? ఆకాశాన్ని వాడుకుంటాడు. ఆయన ఆకాశాన్ని వాడుకుంటాడు, మెరుపులు, వీటన్నిటిని వాడుకుంటే చాలు, మనిషి తట్టుకోలేడు వాటికి. కాబట్టి దేవుడు నిన్ను దర్శించేటువంటి సమయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలా. దేవుడు నోవహును దర్శించాడు. దేవుడు నోవహును దర్శించినప్పుడు, దేవుడు నోవహు విషయాన్ని గురించి ఆలోచించినప్పుడు అక్కడ అందరూ ఎలా ఉన్నారు చెప్పండి? అందరూ కూడా పాపంతో నిండిపోయినటువంటి వారిగా ఉన్నారు. దేవుడు ఏం చేశాడు? వాళ్ళందరికీ సువార్త ప్రకటించడానికి ఎంతో ప్రయత్నం చేశాడు, కానీ వాళ్ళు ఎవరు దేవుని యొక్క మాట వినలేదు. కాబట్టి దేవుడు నోవహును, అతని యొక్క కుటుంబాన్ని రక్షించాడు. ఎలా రక్షించాడు అంటే, ఎలా రక్షించాడు? ఓడ, మిగతాదంతా కూడా సముద్రం, నీళ్లు, అన్ని నీళ్లు, సముద్రం కాదు నీళ్లు, జలప్రళయం. ప్రియులారా,
దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యాలను మనము ఊహించలేమన్నమాట. అయితే నోవహు దేవుని యొక్క దృష్టిలో కృప పొందినటువంటి వానిగా ఉన్నాడు. దేవుని దృష్టిలో నోవహు ఎలా ఉన్నాడంట? నిందారహితుడిగా ఉన్నాడు అనేటువంటి వానిగా, కృప పొందినటువంటి వానిగా, న్యాయవంతుడిగా దేవునికి కనిపించినటువంటి వానిగా చూస్తూ ఉన్నాం. దేవుడి నిన్ను దర్శించేటువంటి విషయం ఆశీర్వాదం ఒకటే కాదు, కానీ ఆయన నిన్ను దిద్దినప్పుడు ఒప్పుకోకపోతే మనం కూడా మరి శపించబడినటువంటి వారిగా అవుతామని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటా ఉన్నాం. తర్వాత మరి ఒక వాక్యాన్ని చూద్దాం. చూడండి, మనము ముగింపునకు వస్తూ ఉన్నాం. దేవుడు తీర్పును చూసినప్పుడు నిన్నును నీ వారిని, లేకపోతే దేవుడు ఆ తీర్పు నుంచి నిన్ను విడిపించేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూడండి. 12, 5, 6 వచనాలు మనం గమనిస్తే, నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరింపకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. కాబట్టి దేవుడు దర్శించినప్పుడు, ఆయన నిన్ను గద్దించినప్పుడు ఆ గద్దింపునకు నువ్వేం కాకూడదు? విసుక్కోకూడదు. దేవుని యొక్క మాట కొన్నిసార్లు నీకు గద్దింపుగా ఉండొచ్చు. దేవుని యొక్క మాట నిన్ను గద్దించినట్టుగా ఉన్నప్పుడు ఆ గద్దింపును విని నువ్వేమనుకోకూడదు చెప్పండి? నన్ను గద్దించడానికి ఎంత ధైర్యం నీకు అనుకోకూడదు. దేవుని యొక్క మాట నిన్ను గద్దించినప్పుడు దానికి ఏం కాకూడదు? విసుక్కోవద్దు. నాకు చెప్తాడా, నాతో మాట్లాడతాడా, నాకు చెప్పి అంతటోడా? నిజంగా మనిషి కాడు, మనిషి వల్ల కాదు, కానీ దేవుడు చెప్తే, దేవుడు మాట్లాడితే నీ హృదయంలో ఉండేటువంటి నీ పరిస్థితికి దేవుడు చెప్పినటువంటి మాటకి సింక్ అవుతుంది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? దానికి విసుక్కోకూడదు. కాబట్టి దేవుని యొక్క మాటకి, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము, ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితీరి. కాబట్టి దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడంటే, దేవుడు నిన్ను దండిస్తున్నాడంటే, దేవుడు నిన్ను గద్దిస్తున్నాడంటే కారణం ఏంటి చెప్పండి? ఎందుకు ఆయన గద్దిస్తున్నాడు చెప్పండి? ఎందుకు ఆయన హెచ్చరిస్తున్నాడు చెప్పండి? ఎందుకని ఆయన నిన్ను కుమారుడిగా కుమార్తెగా ఫీల్ అయ్యాడని అర్థం. దేవుడు నిన్ను ఎలా ఫీల్ అయ్యాడు చెప్పండి? నువ్వు నా కుమార్తెవి, నువ్వు నా కుమారుడివి అని దేవుడు నిన్ను అనుకున్నాడని గుర్తుపెట్టుకోవాలి. గద్దింపు అంటే కేవలం గద్దింపు కాదు, దేవుడు నిన్ను గద్దించాడు అని నీ హృదయంలో నీకు అనిపించినప్పుడు నువ్వు సంతోషపడాలి. ఎందుకు చెప్పండి? ఎందుకని? గద్దింపు పెద్ద విషయం కాదు, కానీ దేవుడు నేను కుమార్తెగా అంగీకరించాడనే దాన్ని బట్టి నువ్వు గొప్పగా సంతోషించాలా. కాబట్టి ప్రియులరా, ఈరోజు మనం దేవుడు నిన్ను దర్శించేటువంటి విషయాలను మనము నేర్చుకుంటా ఉన్నాము. నాలుగవ మాట చూద్దాం, ముగించుకుందాం. ఈ చివరి మాట చూసి మనం ఆది కాండంలో నుంచి చూస్తూ ఉన్నాం. చూడండి, దేవుడు నిన్ను దర్శించేటువంటి సమయం నీకు దీవెనను కలిగిస్తుంది. దేవుడు నిన్ను దర్శించేటువంటి సమయం నీకేం కలిగిస్తుంది? దీవెన కలిగిస్తూ ఉందని మనము అర్థం చేసుకుంటా ఉన్నాం. అబ్రహాము శారా విషయాల దగ్గర నుంచి మనం నేర్చుకుందాం. చూడండి, ఆది కాండము 18వ అధ్యాయము 32వ వచనం నుంచి మనం చూద్దాం. 18:32 వచన భాగము. ఇరవై 21వ అధ్యాయము 1-2 వచనాలు. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించాను. దేవుడు ముందే చెప్పాడు, తర్వాత ఆయన దర్శించాడు. యెహోవా తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున శారాను గురించి చేశాను. దేవుడు మాట ఇచ్చాడు అన్నమాట. దాని గురించి చేశాడు. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అతనికి ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కన్నెవాడునైన తన కుమారునికి ఇస్సాకును పేరు పెట్టాను. కాబట్టి ప్రియులరా, మనం చూస్తా ఉన్నాము. చూడండి,
ఇక్కడ దేవుడు నిన్ను దర్శించేటువంటి సమయము నీకు దీవెన ప్రాప్తించేటువంటి వానిగా పరిస్థితిని తెలియజేస్తూ ఉందని మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము శారా విషయంలో దేవుని యొక్క ఖచ్చితమైనటువంటి సమయం, ఆయన వాగ్దానం ఇచ్చినటువంటి మాటను ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు. ఆయన ఇది నీకు కలుగుతుంది అంటే అది కలిగి తీరుతుంది అనేటువంటి విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలని వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నాం. హబక్కూకు గ్రంథంలో నుంచి కూడా ఒక మాట చూద్దాం. చూడండి, హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము. హబక్కూకు ఎవరన్నా వాళ్ళు చదువుతారా? 2వ అధ్యాయము 3వ వచనం అనుకుంటా. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమొకటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. కాబట్టి మనం కొన్ని విషయాల్లో ఎక్కువ కాలం వెయిట్ చేస్తూ ఉంటాం. కొన్ని జరగలేదే, అది జరగలేదే, ఆ పని అవ్వలేదే, ఈ పని అవ్వలేదే అని మనం ఎప్పుడు ఏం చేస్తుంటామంటే ఇంకా వెయిట్ చేయాలా, ఇంకా ఆగాల, ఇంకా చూడాలా, పరిస్థితులన్నీ ఎందుకు ఇలా మారిపోతున్నా, నేను ఎందుకు చేతులు కట్టుకొని కూర్చోవాలి అనేటువంటి ఆలోచన మన మనసులో మెదిలాడుతూ ఉంటుంది అన్నమాట. కానీ ఇక్కడ అబ్రహాము శారా కూడా దేవుని యొక్క కార్యం కొరకు ఎదురు చూశారు. ముసలితనంలో తాను కుమారుని కన్నది అంటే ఎంతగా మరి వెయిట్ చేస్తుంటారు అనేటువంటిది మనము గ్రహించాల. కాబట్టి మనం ఇక్కడ ఏం అర్థం చేసుకుంటా ఉన్నాం చూడండి, ఆయన సమయం కొరకు ఎదురు చూచుటకు, ఆయన యొక్క సమయం అనేటువంటిది, ఆ సమయం కొరకు మనం ఎదురు చూసేటువంటిది ఏం చేస్తుంది చెప్పండి? దీవెన కలిగిస్తూ ఉంది. అబ్రహాము ఆ తర్వాత కూడా పెళ్లి చేసుకున్నాడు కదండి, ఆ తర్వాత కూడా పెళ్లి చేసుకున్నాడు. అప్పుడేమైంది? పెళ్లి చేసుకుంటే పిల్లలు పుట్టారు కదా. వాళ్ళకి వీళ్ళకి చాలా కష్టమైనటువంటి పరిస్థితులు జరిగినాయి అన్నమాట. పిల్లరా, ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుని కోసం వెయిట్ చేసి, దేవుని యొక్క మాట కొరకు, దేవుని యొక్క చిత్తం కొరకు, నేను నీకు ఈ విషయాన్ని చేయబోతా ఉన్నాను, నీ జీవితంలో ఈ విషయాలు నీకు సంభవించబోతా ఉన్నాయి అని దేవుడు నీకు చెబితే ఎంతకాలమైనా దాని కొరకు ఏం చేయాలా? ఎదురు చూడాలా అంతే. ఎదురు చూడటమే అన్నమాట. అలా ఎదురు చూస్తూ ఉంటే దేవుడు గొప్ప కార్యాన్ని ఆయన యొక్క చిత్తంలో, ఆయన అనుకున్నటువంటి సమయంలో ఆయన తప్పకుండా మన యొక్క జీవితంలో నెరవేర్చేటువంటి వానిగా ఉన్నాడని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆయన సమయం కొరకు ఎదురు చూడాలా. ఏంటంట? ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. దేవునికి ఒక సమయం ఉన్నది, దేవునికి ఒక నిర్ణయ కాలం ఉన్నది. ఆయన యొక్క కాలాన్ని మన కొరకు సిద్ధపరిచి ఉంచాడు. ఆ కాలం వరకు మనం ఏం చేయాలా? ఆగి ఉండాలా. ఆ కాలం వరకు మనం ఆగి ఉన్నప్పుడు ఆ నిర్ణయ కాలము జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. అది ఆలస్యం అవుతుంది కదా, నేను ఇంకొక ఆలోచనలోకి వెళ్తాను, అది ఆలస్యం అవుతుంది కదా, నేను ఇంకొక నిర్ణయం తీసుకుంటాను అని అనుకుంటే నీ నిర్ణయాలన్నీ దేవుడు అంగీకరించడు. ఏ నిర్ణయాన్ని అంగీకరిస్తాడు? ఆయన ఆగమన్నటువంటి సమయం కొరకు ఆగేటువంటి నిర్ణయాన్ని ఆయన మరి నెరవేర్చేటువంటి వానిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. చివరి విషయాన్ని చూద్దాం. చూడండి, మనము మత్తయి సువార్తలో నుంచి చూద్దాం. దేవుడు నిన్ను దర్శించేటువంటి సమయం కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలమ్మా? సిద్ధపాటు. దేవుడు నన్ను దర్శించేటువంటి సమయం అనగా నీ రాత్రి నేను నిద్రపోతా ఉంటే దేవుడు నన్ను దర్శిస్తాడని అనుకోకూడదు.
దేవుని కొరకు నువ్వేం చేయాలా? దేవుని యొక్క దర్శనం కొరకు, దేవుడు నిన్ను దర్శించేటువంటి సమయం కొరకు నువ్వెప్పుడు సిద్ధపాటు కలిగినటువంటి వానిగా ఉండాలని వాక్యం మనకు ప్రకటిస్తూ ఉంది. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుంచి మనం గమనించినప్పుడు చిన్న దీపం అయి ఉంటుందా? ఓకే. కాబట్టి సిద్ధులలో నూనె అనేటువంటిది వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా ఉంది. ఎవరి దగ్గర ఉంది చెప్పండి? బుద్ధి కలిగినటువంటి వారి దగ్గర. బుద్ధి లేని వాళ్ళ దగ్గర సిద్ధులలో నూనె లేదు. కేవలం వాళ్ళ యొక్క వాళ్ళు దివిటీలు పట్టుకుని ఉన్నారే, ఆ దివిటీల్లో మాత్రమే నూనె ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొని రండి అను కేక వినపడెను. అర్ధరాత్రి అనేటువంటి విషయంలో మనకేమర్థం అవ్వాలో తెలుసా? అర్ధరాత్రి అనేటువంటి విషయంలో ఆ సమయంలో అందరూ కూడా శారీరకంగా బాగా ఎలా ఉంటారంటే అలసట చెందినటువంటి వారిగా ఉంటారు, అంతే కదా? అలసట చెంది శరీరం బాగా రెస్ట్ తీసుకునేటువంటి టైం అన్నమాట అర్ధరాత్రి అనేటువంటి సమయం. కాబట్టి ఆ సమయంలో కూడా నిరుత్సాహం అనేటువంటిది లేకుండా ఉత్సాహంతో ఉండాలి అంటే ఆ సమయంలో కూడా మన యొక్క శరీరము అనేటువంటి విషయాల ద్వారా మనము రెస్ట్ తీసుకునేటువంటి వారిగా కాకుండా ఎదురు చూసేటువంటి వారిగా ఉండాలి అంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి బలంతో పాటు ఇంకొద్దిగా ఎక్కువ బలం కావాలి, అంతే కదా? ఇప్పుడున్నటువంటి బలంతో పాటు అంటే దివిటీలో ఉండేటువంటి నూనెతో పాటు సిద్ధులలో కూడా నూనె ఉంచుకోవాలి అనేటువంటిది మనము గ్రహిస్తూ ఉన్నాం. కాబట్టి మనకి ఆదివారం చెప్పేటువంటి వాక్యం దేంతో సమానం చెప్పండి? దేంతో సమానం అమ్మా? సిద్ధులలో నూనెతో సమానం, దివిటీల్లో నూనెతోటి సమానం. మనకి ఇప్పుడు ఏం నూనె కావాలి చెప్పండి? ఏం కావాలి? సిద్ధులలో కూడా నూనె కావాలి. ఆ నూనె సంపాదించుకోవటం కోసం మనకి రేపు 3 రోజులు మీటింగులు పెడుతున్నాం అన్నమాట. అర్థమైందా? ఎందుకని? కేవలం మనకు వార కార్యక్రమాలు జరిగేటువంటి విషయాలతో మాత్రమే మనం నూనెతోటి పరలోక రాజ్యం పోలేం. కానీ మనకి ఇంకా ఏం కావాలా? ఎక్స్ట్రా బలం కావాలా? మనకి ఇంకా ఎక్స్ట్రా బలం కావాలా? కాబట్టి దేవుడు నిన్ను దర్శించేటువంటి సమయం రేపు 3 రోజులు. దేవుడు తన యొక్క దాసుల ద్వారా వాక్యాన్ని నీకు వినిపింపజేసేటువంటి సమయం రేపు 3 రోజులు. దేవుడు నిన్ను దర్శించేటువంటి సమయానికి నువ్వు ఎక్కడుంటావు? ఏమా అందుబాటులో ఉంటారా? దేవుడు నిన్ను దర్శించేటువంటి సమయం కోసం అందుబాటులో ఉంటారా? వేరే ఊర్లు పోతారా? అందుబాటులో ఉంటారా? లేకపోతే దేవుని యొక్క మాట వినలేనటువంటి స్థితిలో ఉంటారా? కాబట్టి నిర్ణయించుకోండి. రేపు 3 రోజులు దేవుడు నిన్ను దర్శించబోతున్నటువంటి ప్రత్యేకమైనటువంటి సమయం, ఆయన దాసుల ద్వారా ఆయన మీతోటి మాట్లాడబోతున్నటువంటి సమయం. నేను ఆయన మాట వినను అంటే దేవుడు నిన్ను దర్శించేటువంటి సమయంలో అది ఆశీర్వాదకరంగా ఉంటుందా, తీర్పుకరంగా ఉంటుందా మీరు ఆలోచించుకోవచ్చు. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని మనము మిస్ చేసుకోకుండా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉంది. చివరిగా 24వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనం చూస్తే, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. కాబట్టి ఏ సమయంలో మన యొక్క ప్రియుడు మన ప్రభువారు తన యొక్క రాకడలో వస్తారో మనకు తెలియదు కనుక మనం ఎలా ఉండాలండి? సిద్ధంగా ఉండాలా. దేవుడు నిన్ను దర్శించేటువంటి సమయం కొరకు నువ్వు సిద్ధంగా ఉండాలా. ఆ సిద్ధంగా ఉండేటట్టుగా నీ యొక్క హృదయాన్ని సిద్ధపరచుకోవాలా. ఈ శరీరం ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినకుండా ఉండేటువంటి పెడచెవిని నీకు పెడుతుంది. దేవుని యొక్క వాక్యం వినబోయేటువంటి సమయానికి నిన్ను వేరే ఉద్దేశాల్లోకి వేరే పరిస్థితుల్లోకి చొప్పిస్తుంది. కాబట్టి ప్రియులరా, సిద్ధ మనసు అనేటువంటిది ఉంటే వాళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళు ఎవరు అనేది మనకు అనవసరం, కానీ సిద్ధ మనసు అనేటువంటిది లేదు కాబట్టి ఆగిపోవలసినటువంటి స్థితి వచ్చింది. కాబట్టి దేవుడి నిన్ను దర్శించేటువంటి సమయం, నీతో మాట్లాడబోతున్నటువంటి సమయం,
నీకు వాగ్దానాన్ని ఇవ్వబోతున్నటువంటి సమయం, నిన్ను దర్శించి నీ హృదయ వాంఛనలను తీర్చబోయేటువంటి సమయానికి మనం సిద్ధపడాలని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. దేవుడు తన యొక్క పరిశుద్ధ లేఖన భాగాన్ని మన యొక్క వెనుకల్లో ఈ యొక్క ఆదివారం ఆరాధనలో ఆశీర్వదించి దీవించును గాక.